భార్యాభర్తల ఇద్దరి మధ్యలో మూడవ వ్యక్తి రావడం వల్ల ఒక కుటుంబమే కూలిపోయింది. ఆ కుటుంబం రాసిన చివరి లేఖ ఏంటో ఒకసారి చూద్దాం. మాకు పెళ్ళి అయి 5 సంవత్సరాలు అవుతుంది. మాకు 3 సంవత్సరాల బాబు. చాలా హ్యాపీగా ఉన్నాము. 5 months బ్యాక్ మా కజిన్ పెళ్ళిలో ఒక అబ్బాయి, తను మోహన్ కొటారి సన్ ఆఫ్ శ్రీనివాసరావు అనే అబ్బాయి, ఆ పెళ్ళి టైంలో 3 గుడిలో నా చేతిలో కుంకుమ పోసాడు. మరి ఆ కుంకుమ ఏంటో నాకు తెలియదు. అప్పటి నుంచి నేను వాడి ట్రాప్లో పడిపోయా. అలా చాలా టైమ్స్ తను నాకు అమ్మవారు కుంకుమ అని ఏదో చేసి ఇచ్చేవాడు. అలా తాను నన్ను తన మాయలో పడేశాడు. 15 రోజుల కింద 6 తారీఖు 10వ నెల 2025 తాను నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళిపోయాడు. నేను ఉండను, నాకు నా భర్త నా బాబు కావాలి అని గొడవ చేసి, చచ్చిపోతా అని గొడవ చేస్తే 19/10/2025 తీసుకొని వచ్చి వదిలేశాడు. నేను నా భర్త భీములు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే చేశాము. నేను కూడా నన్ను ట్రాప్ చేసి తీసుకొని వెళ్ళాడు అని భీమిలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే పెట్టాము. మాకు ఏ విధంగా అయినా న్యాయం అయితే జరగలేదు.